వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీసుల ఎదుట మావోయిస్టు పార్టీ సభ్యుడు మడివి గంగ లొంగిపోయాడు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను చింతూరు ఏఎస్సీ పంకజ్ కుమార్ మీనా వెల్లడించారు. మడివి గంగ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ గ్రామానికి చెందినవాడు. 2018లో నాటుకుంట ఏరియా మావోయిస్టు కమాండర్ సోడి గజేంద్ర ప్రోద్బలంతో మావోయిస్టు పార్టీ సానుభూతి పరుడిగా మారాడు. అప్పటి నుంచి 2020 వరకు కుంట ఏరియాలో మిలిషియా సభ్యుడిగా వ్యవహరించాడు. అనంతరం కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి మంజుల నేతృత్వంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. 2021 నుంచి 2023 వరకు కుంట కమిటీ దళ సదాసిగా పనిచేశాడు. 2024లో పార్టీ సభ్యుడిగా పదోన్నతి పొంది కుంట ఏరియా కమిటీలో కొనసాగాడు. పార్టీ ఆదేశాల మేరకు 2 సార్లు పోలీసులపై కాల్పుల్లో పాల్గొన్నాడు. కాలక్రమంలో మావోయిస్టు విధానాలకు విసుగు చెందడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన పునరావాస విధానాలు నచ్చి చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సో అందరికీ నమస్కారం. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్దార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ ముందు మడివి గంగా అలియాస్ ప్రశాంత్ పార్టీ మెంబర్ కొంట ఏరియా కమిటీ అను సరెండర్ అయ్యాడు. ఇతని స్వగ్రామం రామనగరం, బెజ్జి పోలీస్, ఛత్తీస్గఢ్. అతను 2018 సంవత్సరంలో గజేందర్ కుంట ఏరియా కమాండర్ అతని మోటివేషన్తో మావోయిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడై 2018 నుండి 2020 వరకు కుంట ఏరియా కమిటీలో మిలిషియాగా పనిచేశాడు. 2021 సంవత్సరంలో సోడి మంజుల ఇతనిని సిపిఐ మావోయిస్ట్ పార్టీ దళ్ సదాశిగా జాయిన్ చేయించింది. ఆ తర్వాత కుంట ఏరియాలో తిరిగాడు. 2024లో జనవరిలో ఇతనికి పిఎంగా అంటే పార్టీ మెంబర్ ప్రమోషన్ వచ్చింది. కుంట ఏరియాలో తిరిగాడు. ఇతను పాల్గొన్న ఘటనలు: 1. 16 జనవరి 2024లో పామిడా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న ధర్మావరం సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ చేశారు. ఇందులో 3 మావోయిస్టులు చనిపోయారు. 2. అదే నెలలో 30న జైగురు కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టెకులగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాడు. ఈ ఇన్సిడెంట్లో 2 సిఆర్పిఎఫ్ జవాను, 2 మావోయిస్ట్ చనిపోయారు. సరెండర్ కావడానికి గల కారణాలు: 1. మావోయిస్టుల యొక్క ఐడియాలజీతో విసుగు చెందాడు. 2. మావోయిస్ట్ పార్టీలోని నాన్ ట్రైబ్ మీద చిన్న చూపుతో ఉంటున్నారు. ప్రజలకి మావోయిస్ట్ పార్టీ మీద మరియు దాని యొక్క భావజాలం మీద నమ్మకం తగ్గిపోయింది. 4. మావోయిస్ట్ పార్టీ యొక్క బలమైన ప్రదేశంలో పోలీస్ క్యాంపులు తెరవడం మరియు ఎక్కువ పోలీస్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఈరోజు మా వద్ద లొంగిపోయిన మడివి గంగాకు గవర్నమెంట్ నుండి రావాల్సిన మనీని మరియు ఎలిజిబుల్ అయిన స్కీమ్ను మడివి గంగాకు త్వరగా అందేటట్లు మేము పని చేస్తాము. అలాగే ఇంకా ఎవరైనా సరెండర్ కావాలి అనుకుంటే జిల్లా ఎస్పీ గారి వద్దని, చింతూరు పోలీస్ వద్ద కానీ, ఏఎస్ఆర్ డిస్టిక్లోని ఏ పోలీస్ స్టేషన్ వద్దనైనా కానీ అవ్వవచ్చు. వీరికి మా సహకారం పూర్తిగా ఉంటుంది. And the AP rehabilitation policy is very good policy, as you know. So all the militia, they are attracted to surrender here in AP. So we generally provide them money, land, job, and other government schemes. We are trying our best to provide whatever the best possible to the surrendered militia. And the other important point is this Guttikoya issue. So we will talk to our higher officials regarding this Guttikoya issue. So to resolve as soon as possible, so that they will also be in peace, and more number of the militia they can surrender.